తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 3 దశల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో 3 దశల్లో ఎలక్షన్స్ జరిగాయి. 12,727 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేశారు అధికారులు. ఈ నెల 22వ తేదీన కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించనున్నారు. రైట్, మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, 3 దశల్లోనూ పంచాయతీ పోరు పీస్ఫుల్ గా నడుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటతో ముగిసింది. సో 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. సో ఇందులో ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ నిర్వహించారు. తర్వాత 14న రెండో విడతకు సంబంధించి పోలింగ్ నిర్వహించారు. ఇవాళ 17, ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడో విడతకు సంబంధించినటువంటి ఈ పంచాయతీల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ నిర్వహించారు. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 3 విడతల్లో కూడా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా, సమస్యలు క్రియేట్ కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పొచ్చు. ఇక ఇవాళ 3వ దశకు సంబంధించిన దాంట్లో మొదటి విడత, రెండో విడతకు సంబంధించి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగడంతో 3వ విడతకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు రావద్దు, ఎక్కడ కూడా సమస్యలు క్రియేట్ కావద్దు అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి ఈ ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో, ఏ జిల్లాలో అయితే ఈ ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయడము, ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని వెంటనే రెక్టిఫై చేసే విధంగా సంబంధిత అధికారులకు ఇన్ఫార్మ్ చేయడము, ఇట్లా సక్సెస్ఫుల్గా ఈ 3 విడతలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగు ముగిసిందనే చెప్పొచ్చు. ఇక ఇవాళ ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ 7 గంటలకు ప్రారంభమైంది, అధికారులందరూ కూడా ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారో ఆ కంట్రోల్ రూమ్ కు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి దగ్గరుండి ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలించినటువంటి సిచ్యువేషన్ మనము ఈ రోజు చూసాం. సిఎస్ రామకృష్ణారావు వచ్చారు, డీజీపీ వచ్చారు, తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు వచ్చారు. ఇట్లా వీళ్ళతో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్యాలయానికి వచ్చి దగ్గరుండి ఎట్లా ఈ సరళి జరుగుతూ ఉన్నది, పోలింగ్ ఎట్లా ఉన్నది, ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది, ఏమన్నా ఈ సమస్యలు అనేవి క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా, అబ్జర్వర్లు ఎట్లా వాళ్ళకి సంబంధించిన విధులు ఎట్లా నిర్వహిస్తున్నారు, తర్వాత ఈ ఓటర్లకు ఏదైతే పోలింగ్ స్టేషన్ కు ఓటు వేసేందుకు ఓటర్లు వస్తారో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, సో ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నారా, ఇట్లాంటి అన్ని కోణాలలో కూడా ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడ దగ్గరుండి వాటిని పరిశీలించినటువంటి సిచ్యువేషన్ చూశాం. ఇక ఉదయం టైంలో కొంత ఎక్కడైతే చలి తీవ్రత ఎక్కువ ఉంటుందో అట్లాంటి ఏరియాలలో కొంత ఈ పోలింగ్ సంబంధించి కొంత ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కొంత పర్సెంటేజ్ అనేది కొంత తక్కువగా కనబడ్డది మనకు. 9 గంటల తర్వాత అట్లాంటి ఏరియాలలో ఈ పర్సెంటేజ్ పెరిగింది. పెద్ద ఎత్తున అక్కడ క్యూ లైన్లు కట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ గంట లోపల ఉన్నటువంటి టైంలో చాలా పోలింగ్ స్టేషన్లలో కూడా, చాలా జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. తర్వాత 1 గంటల వరకు ఈ టైం ఉన్నప్పటికీ ఇన్ టైంలో ఎవరైతే వస్తారో ఓటేసేందుకు వాళ్ళందరూ కూడా టైం తీసుకొని 1:30, 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ స్టేషన్స్ కూడా మనం చూసాం. సో ఇట్లా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ 3 దశల్లో కూడా ఏ ఒక్క దశలో కూడా ఇబ్బంది కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. అయితే ఇక 3వ దశకు సంబంధించి 3వ దశలో మొత్తం 3,552 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇక మధ్యాహ్నము 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత చిన్న చిన్న తాండాలు, చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే ఆ ఫలితాలు కూడా ప్రకటించారు. ఇక మనకు ఈ 6 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా ప్రకారం మనకు ఈ సాయంత్రం 6 గంటల వరకు చూస్తే దాదాపు 1200 పంచాయతీలకు సంబంధించినటువంటి
ఫలితాలు వచ్చాయి. ఇందులో మొత్తం సర్పంచ్కు సంబంధించి 1200 వచ్చాయి. తర్వాత ఇక వార్డు సభ్యులకు సంబంధించి 12,606 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రకటించారు. ఇక ఉప సర్పంచ్కు సంబంధించి కూడా 346 ఉప సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సో ఇట్లా ఇక కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో అవి ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా అక్కడ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. సో అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి 3,752 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా ఇవాళ అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజే ఏదైతే ఈ రిజల్ట్ ప్రకటిస్తారో ప్రకటించిన వెంటనే అక్కడ ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా జరుగుతూ ఉంటుంది. సరే కొన్ని గ్రామ పంచాయతీలలో కొంత వివాదం నెలకొనే అవకాశం అంటే నాకు కావాలంటే చాలామంది కూడా డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కొన్ని గ్రామాలలో అట్లాంటి సిచ్యువేషన్ కనుక ఏమని ఉంటే రేపు మధ్యాహ్నం లోపు పూర్తి స్థాయిలో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డు సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఇవాళ వరకు ఇంకా రేపు ఏదైతే ఈ అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని సర్పంచులు, తర్వాత వార్డు మెంబర్లు, ఉప సర్పంచుల ఎంపికను ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి ఇక మిగతా కొన్ని ఏదైతే ఫస్ట్ విడత, సెకండ్ విడత, తర్వాత ఈ మూడో విడత ఇవాళ జరిగిన దాంట్లో కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి వివిధ కారణాల వల్ల ఎలక్షన్స్ జరగలేదు. ఇక ఇవాళ మూడో విడతకు సంబంధించిన దాంట్లో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాంట్లో ఎన్నికలు జరగలేవు. సో వీటన్నిటికి కూడా మొదటి విడతలో ఎన్ని ఉన్నాయి, రెండో విడతలో ఎన్ని ఉన్నాయి, మూడో విడతలో ఎన్ని ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవి ఎందుకు ఆపారు, అక్కడ ఎందుకు నామినేషన్లు దాఖలు కాలేదు, దానికి గల కారణాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని కూడా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాలా, సో వాటిని ఏం చేయాలన్న దాని మీద ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ మూడు విడతల్లో 12,727 ఏదైతే ఈ గ్రామ పంచాయతీలు వీటికి సంబంధించినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి నామినేటెడ్కి సంబంధించి అపాయింట్ డే సంబంధించి ఈ నెల 27న దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా ఏదైతే సర్పంచులు గెలిచారో, కొత్తగా గెలిచారో వాళ్ళందరూ కూడా ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇట్లా వీటన్నిటికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా రాష్ట్ర ఎన్నికల సంఘం అటు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన అధికారులు దగ్గరుండి కోఆర్డినేషన్తో, మరోపక్క పోలీస్ శాఖకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా చాలా పీస్ఫుల్గా ఈ ఎన్నికలు జరిగే విధంగా పోలీసు కూడా చాలా సహకరించిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ మూడు శాఖల కోఆర్డినేషన్తో ఈ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ మూడు విడతలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే జరిగాయని చెప్పొచ్చు. ఇక కొత్తగా గెలిచిన ఈ మూడు విడతలకు సంబంధించిన దాంట్లో కూడా అత్యధికంగా మనకు ఈ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువగా గెలిచారు. మనం ఫస్ట్ విడత చూసాము, రెండో విడత చూసాము, మూడో విడతకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో కూడా ఎక్కువ శాతము ఈ కాంగ్రెస్ ఏదైతే బలపరిచినారో ఆ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలిపే మనకు కనబడతా ఉన్నది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు ఎవరెవరు గెలిచారు, ఎంతమంది గెలిచారు అని సంబంధించిన దాని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక లెక్కలు కూడా తీయాలని చెప్పారు. తర్వాత ఈ నెల 22న వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి 22 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్తగా గెలిచినటువంటి సర్పంచులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇక ప్రభుత్వ ప్రయారిటీసు, గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ చేయాల్సినటువంటి విధులు, తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎట్లా తీసుకెళ్ళాలి, వాటిని ఎట్లా అమలు చేసే విధంగా ఎలాంటి బాధ్యత వహించాలి సర్పంచులు అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇక ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా సక్సెస్ఫుల్గా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ నిర్వహించారనే చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి.